అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈ రోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ రోజు సినిమా విషయాలు ఇప్పుడు మనం చూసేద్దాం. సినిమా అనే రంగుల ప్రపంచంలో గమ్యం తెలియని ప్రయాణంగా మొదలై గగనమే హద్దుగా ఎదిగిన ఒకే ఒక్క ధృవతార మన మెగాస్టార్ చిరంజీవి. స్వయం కృషి అనే ఆయుధంతో చిత్రసీమపై దండయాత్ర చేసి శ్రమను నమ్ముకుంటే సామ్రాజ్యాలు దాసోహమంటాయని నిరూపించిన యుగ పురుషుడు ఆయన. నటనలో రౌద్రం, నడకలో హుందాతనం, నాట్యంలో తిరుగులేని వేగం. ఈ అద్భుతాల కలయికే కొనిదెల శివశంకర వరప్రసాద్. అప్రతిహతంగా సాగుతున్న మెగా ప్రస్థానానికి సంతోషం టీం సెల్యూట్ చేస్తుంది. మెగాస్టార్ గురించి చెప్పుకుంటూ పోతే ఎటువంటి అండదండలు లేకుండా పరిశ్రమలోకి అడుగుపెట్టి తన రక్తాన్ని చెమటగా మార్చి టాలీవుడ్ సింహాసనాన్ని అధిరోహించిన ధీరుడు. ప్రతినాయకుడిగా ప్రయాణం ప్రారంభించి సామాన్యుడి గొంతుకగా మారి కోట్లాది మంది హృదయాలలో సుప్రీం హీరోగా ముద్ర వేసుకున్న అభినయ విద్వాంసుడు. ఖైదీతో మొదలైన వసూళ్ల సునామీ, ఘరానా మొగుడు, ఇంద్ర, వాల్తేరు వీరయ్య, మనశంకర వరప్రసాద్ గారులతో సరికొత్త రికార్డులతో బాక్సాఫీస్ నెంబర్ 1 స్థానాన్ని సుస్థిరం చేసుకున్న బాస్. రాజకీయ విరామం తర్వాత వచ్చిన ఖైదీ నెంబర్ 150 నుండి మొన్నటి 400 కోట్ల క్లబ్ చిత్రం వరకు తన సెకండ్ ఇన్నింగ్స్లోనూ అప్రతిహతంగా దూసుకుపోతున్న అద్భుత కాంతిరేఖ. విశ్వంభర లాంటి సాహసోపేతమైన విజువల్ వండర్స్, శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్లో రాబోతున్న వైవిధ్యమైన మెగా 159 వరకు సరికొత్త ప్రయోగాలతో తెలుగు సినిమాను ముందుకు నడిపిస్తున్న టాలీవుడ్ పితామహుడు. కొనిదెల శివశంకర వరప్రసాద్గా సినీ రంగ ప్రవేశం చేసిన చిరంజీవి ప్రాణం ఖరీదు చిత్రంతో నటుడిగా తన ప్రయాణాన్ని ప్రారంభించారు. తొలి చిత్రం నుంచే తనలోని అద్భుతమైన నటనను ప్రదర్శిస్తూ పరిశ్రమ పెద్దల దృష్టిని ఆకర్షించారు. స్వయం కృషితో ఎదిగేందుకు లభించిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ నటనలో మెలకువలు నేర్చుకున్నారు. ఈ కాలంలో వచ్చిన చిన్న పాత్రలు ఆయన భవిష్యత్తు విజయాలకు గట్టి పునాదిగా మారాయి. ప్రారంభ రోజుల్లో కేవలం హీరో పాత్రలకే పరిమితం కాకుండా వైవిధ్యమైన పాత్రలను ఎంచుకున్నారు. మన ఊరి పాండవులు, ఇది కథ కాదు, మోసగాడు వంటి చిత్రాలలో నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్లు, సహాయ నటుడి పాత్రలు పోషించి మెప్పించారు. ఏ పాత్ర ఇచ్చినా దానికి 100% న్యాయం చేయగలననే నమ్మకాన్ని దర్శకులలో కలిగించారు. ఖైదీ చిత్రం చిరంజీవి కెరీర్ను ఊహించని మలుపు తిప్పింది. ఈ సినిమా సాధించిన అపూర్వ విజయం ఆయనను రాత్రికి రాత్రే స్టార్ హీరోగా నిలబెట్టింది. బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేటను మొదలుపెట్టిన ఈ చిత్రం టాలీవుడ్లో సరికొత్త యాక్షన్ ట్రెండ్కు శ్రీకారం చుట్టింది. డాన్స్లో గ్రేస్ అనే పదానికి సరికొత్త అర్థాన్ని ఇస్తూ థియేటర్లలో ప్రేక్షకులతో ఈలలు వేయించారు. ఫైట్స్ విషయానికి వస్తే హాలీవుడ్ స్టైల్ స్టంట్స్ పరిచయం చేస్తూ సరికొత్త బెంచ్ మార్క్ క్రియేట్ చేశారు. మగ మహారాజు, దేవంతకుడు, దొంగ వంటి సినిమాలలో మాస్ ఆడియన్స్కు విపరీతంగా దగ్గరయ్యారు. ఈ చిత్రాల్లోని డైలాగ్ డెలివరీ, మేనరిజమ్స్ చిన్నపిల్లల నుండి ముసలివారి వరకు అందరినీ ఆకట్టుకున్నాయి. వరుస విజయాలతో బాక్సాఫీస్ వద్ద తిరుగులేని హీరోగా ఎదుగుతూ వచ్చారు. తెలుగు సినిమా స్థాయిని పెంచిన చిత్రాలలో పసివాడి ప్రాణం మైలురాయిగా నిలిచిపోతుంది. సౌత్ ఇండియాలోనే బ్రేక్ డ్యాన్స్ను అఫీషియల్గా పరిచయం చేసిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇందులోని యాక్షన్ ఎపిసోడ్లు, ఎమోషనల్ సీన్లు ప్రేక్షకులను కట్టిపడేశాయి. ఇలా వరుసగా రాజు పాత్రలో చిరంజీవి, దేవకన్యగా శ్రీదేవి నటన అద్భుతమని చెప్పాలి. అద్భుతమైన పాటలు, విజువల్స్, కామెడీ టైమింగ్తో ఈ సినిమా ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది. ఎప్పటికీ మరవలేని ఒక అద్భుత దృశ్య కావ్యంగా టాలీవుడ్ చరిత్రలో నిలిచిపోయింది. 90ల ప్రారంభంలో వచ్చిన గ్యాంగ్ లీడర్, రౌడీ అల్లుడు చిత్రాలతో చిరంజీవి బాస్ ఆఫ్ టాలీవుడ్గా అవతరించారు. దక్షిణాది చలనచిత్ర రంగంలోనే 10 కోట్ల రూపాయల షేర్ వసూలు చేసిన మొదటి చిత్రంగా ఘరానా మొగుడు సరికొత్త రికార్డు సృష్టించింది. వెండి తెరపై తిరుగులేని రాజుగా వెలిగిపోతున్న సమయంలోనే ప్రజాసేవ కోసం సినిమాలకు తాత్కాలిక విరామం ప్రకటిస్తూ రాజకీయ రంగ ప్రవేశం చేశారు. రాజకీయాలలో బిజీగా ఉన్న కారణంగా దాదాపు 9 ఏళ్ల పాటు చిరంజీవి సినిమాలకు దూరంగా ఉన్నారు. వెండితెరపై తమ బాస్ను చూడాలని కోట్లాది మంది అభిమానులు చాన్నాలుగా ఎదురుచూశారు. ఆ నిరీక్షణకు తెరదించుతూ తన 100వ చిత్రంతో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించేందుకు సిద్ధమవడంతో టాలీవుడ్లో సరికొత్త జోష్ వచ్చింది. వివి వినాయక్ దర్శకత్వంలో వచ్చిన ఖైదీ నెంబర్ 150 చిత్రం ద్వారా మెగాస్టార్ గ్రాండ్ కంబ్యాక్ ఇచ్చారు. 9 ఏళ్ల తర్వాత వచ్చినా కూడా ఆయనలోని గ్రేస్ ఎనర్జీ మాత్రం తగ్గలేదని నిరూపించారు. తొలి తెలుగు స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో చిరంజీవి నటన అద్భుతం. భారీ బడ్జెట్తో కొడుకు రామ్ చరణ్ నిర్మించిన ఈ పీరియాడిక్ డ్రామాలో మెగాస్టార్ పలికించిన పౌరుషం, దేశభక్తి ప్రేక్షకులను భావోద్వేగానికి గురిచేశారు. మెగా పోస్టర్ రామ్ చరణ్, మెగాస్టార్ చిరంజీవి కలిసి పూర్తి స్థాయి పాత్రలో స్క్రీన్ షేర్ చేసుకోవడం థియేటర్లో కనుల విందుగా నిలిచింది. వీరిద్దరూ కలిసి చేసిన భలే భలే బంచారా సాంగ్ సోషల్ మీడియాను ఊపేసింది. పొలిటికల్ థ్రిల్లర్ నేపథ్యంలో వచ్చిన గాడ్ ఫాదర్ చిత్రంలో చిరంజీవి అత్యంత హుందాగా పవర్ఫుల్ పాత్రలో కనిపించారు. ఇక వాల్తేరు వీరయ్య సంక్రాంతి బ్లాక్ బస్టర్గా నిలిచింది. ఇందులో పూనకాలు లోడింగ్ సాంగ్, చిరంజీవి వింటేజ్ కామెడీ టైమింగ్, లుంగి కట్టి చేసిన మాస్ యాక్షన్ సీన్లు థియేటర్లను ఊపేశాయి. ఇక ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన మనశంకర వరప్రసాద్ గారి చిత్రం టాలీవుడ్ చరిత్రలోనే సరికొత్త సంచలనం సృష్టించింది.
బాక్సాఫీస్ వద్ద 400 కోట్లకు పైగా వసూలు చేసి సరికొత్త ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది. వాల్తేరు వీరయ్య లాంటి బిగ్గెస్ట్ హిట్ ఇచ్చిన డైరెక్టర్ బాబీ కొల్లీతో మెగాస్టార్ చిరంజీవి మళ్లీ జతకట్టారు. మెగా 158గా రూపొందుతున్న ఈ ప్రాజెక్టుకి సంబంధించిన షూటింగ్ ఇప్పటికే 40 రోజులకు పైగా పూర్తి చేసుకుని ఫస్ట్ హాఫ్ ఎడిట్ కూడా లాక్ అయినట్లు సమాచారం. ఇంటర్వెల్లో వచ్చే భారీ యాక్షన్ సీక్వెన్స్ థియేటర్లో గూస్ బంప్స్ తెప్పించడం ఖాయమని తెలుస్తోంది. దసరా చిత్రంతో సంచలన విజయం అందుకున్న యంగ్ డైరెక్టర్ శ్రీకాంత్ వదిల దర్శకత్వంలో మెగా 159 ప్రాజెక్ట్ అధికారికంగా అనౌన్స్ అయింది. నేషనల్ స్టార్ నాని స్వయంగా వాల్ పోస్టర్ సినిమాస్ పతాకంపై ఈ భారీ హింసాత్మక యాక్షన్ డ్రామాను నిర్మిస్తున్నారు. అత్యంత పవర్ఫుల్ సబ్జెక్టుతో రాబోతున్న ఈ క్రేజీ కాంబినేషన్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డుల వేటను సాగించడం ఖాయమని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. 7 వయసులోనూ అదే ఉత్సాహంతో అదే గ్రేస్తో సినిమాలను లైన్లో పెడుతున్న మన టాలీవుడ్ బాస్కు దిగ్విజయమైన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేద్దాం. విరూపాక్ష ఫేమ్ డైరెక్టర్ కార్తిక్ దండు సోదరుడు వివేక్ దండు హీరోగా పరిచయం అవుతున్న సినిమా పనసపల్లి ఫ్యాన్స్ అసోసియేషన్. ఈ చిత్రంలో సంకీర్తన విపిన్ హీరోయిన్గా నటిస్తుంది. సప్తగిరి ఒక ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని క్యాండిడ్ ఫిలిమ్స్ బ్యానర్పై ప్రొడక్షన్ నెంబర్ 1గా ప్రొడ్యూసర్ వివేకానంద వర్మ నిర్మిస్తున్నారు. విలేజ్ బ్యాక్డ్రాప్ పీరియాడిక్ ఎంటర్టైనర్గా ఈ మూవీని దర్శకుడు సిహెచ్ రవికిషోర్ రూపొందిస్తున్నారు. ఇటీవల రిలీజ్ చేసిన ఈ సినిమా మోషన్ పోస్టర్ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటుంది. ఈ నెల 22న మెగాస్టార్ చిరంజీవి బర్త్డే సందర్భంగా ఆయనకు ట్రిబ్యూట్గా పనసపల్లి ఫ్యాన్స్ అసోసియేషన్ సినిమా మేకర్స్ తమ సినిమా ఫస్ట్ సింగిల్ మెగా సాంగ్ రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో హీరో వివేక్ దండు మెగా కామ్రేడ్స్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పనసపల్లి రాజు పాత్రలో కనిపించనున్నారు. టాలీవుడ్లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే సౌండ్. మాస్ మహారాజా రవితేజ బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించారు. 4 సంవత్సరాలుగా ఒక సాలిడ్ కమర్షియల్ సక్సెస్ కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న అభిమానుల నిరీక్షణకు ఎండ్ కార్డ్ పడింది. ఈ వారం సోలోగా థియేటర్లోకి వచ్చిన రవితేజ సరికొత్త చిత్రం ఇరుముడి ప్రపంచవ్యాప్తంగా మొదటి ఆట నుంచి మైండ్ బ్లోయింగ్ పాజిటివ్ టాక్తో దూసుకుపోతుంది. ఎప్పుడూ ఫుల్ జోష్ అదిరిపోయే మాస్ మసాలాతో అలరించే రవితేజ తొలిసారి కాషాయ వస్త్రాలు ధరించి అయ్యప్ప స్వామి మాల వేసుకుని థియేటర్లలో పూనకాలు తెప్పించారు. రవితేజ కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఇరుముడి థియేట్రికల్ రన్ అద్భుతమైన పాజిటివ్ రెస్పాన్స్తో ప్రారంభమైంది. ఈ ఏడాది ఆరంభంలో విడుదలైన భర్త మహాశైలకు విజ్ఞప్తి చిత్రం ఆశించిన స్థాయి విజయాన్ని అందుకోలేకపోవడంతో ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు. 4 ఏళ్లుగా ఎదురుచూస్తున్న అభిమానులకు ఈ ఇరుముడి ఒక పర్ఫెక్ట్ సమాధానంలా నిలిచింది. ఉదయం ఆట నుంచి థియేటర్ల వద్ద పండగ వాతావరణం నెలకొనగా సినీ విశ్లేషకులు సైతం ఈ చిత్రానికి భారీ రేటింగ్లు ఇస్తూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ జైలర్ 2 కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా చిత్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ ఈ సినిమా నుంచి తొలిపాట అలబొలెనోను శుక్రవారం విడుదల చేశారు. ఇది అభిమానులకు పండగ లాంటి వార్త అని చెప్పాలి. యువ సంగీత సంచలనం అనిరుద్ధ్ రవిచంద్ర స్వరపరిచిన ఈ ఫుట్ ట్యాపింగ్ నెంబర్ను ఆయనే స్వయంగా ఆలపించడం విశేషం. దర్శకుడు అరుణ్ రాజా కామరాజ్ దీనికి సాహిత్యం అందించారు. అయితే ఈ పాటలో సంగీతం సాహిత్యం కంటే ప్రముఖ కొరియోగ్రఫర్ జానీ మాస్టర్ సమకూర్చిన స్టెప్పులు ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. సినీ చరిత్రలో ఒక అద్భుత శకం ముగిసింది. నటులకే పాఠాలు నేర్పిన విశ్వనట సామ్రాజ్ఞి షావుకారు జానకి ఇక లేరు. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో 7 దశాబ్దాల పాటు తన అద్భుతమైన నటనతో కోట్లాది మంది ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసిన ఆ మహానటి తిరిగి రాని లోకాలకు తరలిపోయారు. దక్షిణాది చలనచిత్ర రంగంలో అప్రతిహత నటనకు హుందాతనానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన లెజెండరీ నటి షావుకారు జానకి అనారోగ్య కారణాలతో చెన్నైలోని ఒక ప్రైవేటు హాస్పిటల్లో చికిత్స పొందుతూ శనివారం తుది శ్వాస విడిచారు. 94 ఏళ్ల వయసులో ఆమె కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నారు. 7 దశాబ్దాల సుదీర్ఘ సినీ ప్రస్థానంలో 400కు పైగా చిత్రాలలో నటించి భారతీయ చలనచిత్ర చరిత్రలో తనకంటొక చెరగని ముద్ర వేశారు. ఆమె మరణ వార్త విన్న వెంటనే సినీ ప్రముఖులు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. 1950లో ప్రముఖ దర్శకుడు ఎల్వి ప్రసాద్ తెరకెక్కించిన షావుకారు అనే తెలుగు చిత్రంతో శంకరామంచి జానకి కథానాయికగా తన నటనా ప్రయాణాన్ని ప్రారంభించారు. మొదటి సినిమాతోనే అద్భుతమైన నటన కనబరిచి విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో ఆ చిత్రమే ఆమె పేరుకు శాశ్వత గుర్తింపుగా మారింది. కోలీవుడ్లో అప్పటికే ప్రముఖ నటిగా ఉన్న విఎన్ జానకి పేరుతో ప్రేక్షకులు కన్ఫ్యూజ్ కాకుండా ఉండేందుకు శంకరామంచి జానకిని షావుకారు జానకిగా పిలవడం ప్రారంభించారు. ఆ పేరే ఆమె కెరీర్ ముగిసేంత వరకు ఒక బ్రాండ్లా కొనసాగింది. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ వంటి అగ్ర కథానాయకుల సరసన ఎన్నో క్లాసిక్ సినిమాల్లో జానకి నటించారు. దశాబ్దాల పాటు వెండి తెరకు మహారాణిలా
వెలిగిన షావుకారు జానకి 4 తరాల నటీనటులతో కలిసి పనిచేసిన ఘనతను సొంతం చేసుకున్నారు. ఎంజీఆర్, జయలలిత, ఎన్టీఆర్, కరుణానిధి వంటి 4 సీఎంలతో స్క్రీన్ షేర్ చేసుకున్న ఏకైక నటిగా షావుకారు జానకి రికార్డు సృష్టించారు. దక్షిణాది చలనచిత్ర పరిశ్రమలో 7 దశాబ్దాల పాటు తన అద్భుతమైన నటనతో కోట్లాది మంది ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసిన విశ్వనట సామ్రాజ్ఞి, పద్మశ్రీ పురస్కార గ్రహీత షావుకారు జానకి మరణం పట్ల ప్రముఖ నిర్మాణ సంస్థ పూర్ణోదయ ఆర్ట్ క్రియేషన్స్ అధినేత ఏడిద శ్రీరామ్ తీవ్ర దిగ్భ్రాంతిని, శోకాన్ని వ్యక్తపరిచారు. చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం ఆమె కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈ విషాద వార్త విన్న వెంటనే ఏడిద శ్రీరామ్ స్పందిస్తూ తమ కుటుంబానికి జానకి గారితో ఉన్న దశాబ్దాల అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. తమ ప్రతిష్టాత్మక పూర్ణోదయ సంస్థ నిర్మించిన మొట్టమొదటి క్లాసిక్ చిత్రం తాయారమ్మ బంగారమ్మలో టైటిల్ రోల్ పోషించి సంస్థకు తొలి కథానాయికగా నిలిచిన మహోన్నత నటి షావుకారు జానకి గారేనని ఏడిద శ్రీరామ్ ఈ సందర్భంగా భావోద్వేగంతో స్మరించుకున్నారు. ఆ సినిమాలో తాయారమ్మ పాత్రలో ఆమె కనబరిచిన అద్భుతమైన నటన, హుందాతనం చిత్ర పరిశ్రమలో ఒక మైలురాయిగా నిలిచిపోయాయని కొనియాడారు. తమ సంస్థ విజయ ప్రస్థానంలో ఆమె భాగస్వామ్యం ఎప్పటికీ మరవలేనిదని నొక్కి చెప్పారు. జానకి గారి పవిత్ర ఆత్మకు సంపూర్ణ శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఆమె కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మహారత్న ప్రొడక్షన్స్, ఎస్కే పిక్చర్స్, వనిల్లా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై చందు శ్రీనివాస్, సురేష్ కొండేటి, మమతా దేవేంద్ర సంయుక్తంగా నిర్మించిన చిత్రం ప్రేమనే ఊరిలో. ఈ సినిమాకి మనోజ్ కుమార్ కథనం దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీరామ్, రమికిషువు, తపస్విని, పునాచా, రంగాయణ రఘు తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్ను తనకెళ్ల భరణి విడుదల చేశారు. ఈ సందర్భంగా తనకెళ్ల భరణి మాట్లాడుతూ, సురేష్ కొండేటి సామాన్య జర్నలిస్టు నుంచి పత్రికా అధినేతగా ఎదగడం మామూలు విషయం కాదు. సంతోషం అనే పేరులోనే ఒక పాజిటివిటీ ఉంది. ప్రేమనే ఊరిలో చిత్రంతో తండ్రి గొప్పదనం చక్కగా చూపించారు అనిపిస్తుంది. నేను గతంలో చెప్పిన ఆ నాన్న మీద కవిత ఎంతగానో ప్రాచుర్యం పొందింది. తండ్రే తల్లిలా పెంచిన కథతో ప్రేమనే ఊరిలో సినిమాని తీశారు. ప్రేమతో దేన్నైనా సాధించగలం. అలాంటి ప్రేమతో తీసిన ఈ చిత్రాన్ని అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను అని అన్నారు. భారతదేశ సంప్రదాయ చేనేతలు, వస్త్రకళలు, హస్తకళలు, కళాకారుల నైపుణ్యాన్ని ప్రతిబింబించే ప్రత్యేక ప్రదర్శన పింక్ గులాబ్ ది హెరిటేజ్ ఎడిట్ హైదరాబాద్లో తొలిసారిగా నిర్వహిస్తున్నారు. ఈ ప్రదర్శనను ప్రముఖ నటి, సామాజిక వ్యాపారవేత్త, పర్యావరణవేత్త అమలా అక్కినేని ప్రారంభించారు. ఆగస్టు 21, 22 తేదీల్లో హైదరాబాద్లోని క్రాఫ్ట్స్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణలో ఈ 2 రోజుల ప్రదర్శన నిర్వహించారు. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన సంప్రదాయ చేనేతలు, హ్యాండ్ ఎంబ్రాయిడరీస్, సిల్క్ వస్త్రాలు, కళాత్మక ఉత్పత్తులు, హస్తకళా వస్తువులు ఇందులో కొలువుదీరనున్నాయి. ఈ సందర్భంగా అమలా మాట్లాడుతూ, భారతీయ హస్తకళల్లో తరతరాలుగా వస్తున్న జ్ఞానం, సంస్కృతి, సంప్రదాయాల కథలు దాగి ఉన్నాయని అన్నారు. పెళ్లికి ముందు ప్రేమంటే నచ్చని మా సంతుగాడు ఒకవైపు, స్కూల్ ఎగ్గట్టి నాగలి పట్టిన కొడుక్కి డిగ్రీ చదువుకున్న అమ్మాయితో పెళ్లి చేయాలని పంతం పట్టిన తండ్రి మరోవైపు. ప్రేమనే ఊరిలో కన్నడ అండ్ తెలుగులో ఒకేసారి రిలీజ్ అవబోతోంది. అంతకుముందు సురేష్ కొండేటి చాలా ఫిల్మ్స్ ప్రేమతో ప్రేమిస్తే అనే ఫిలిము, చాలా సినిమాలు, మంచి విజయవంతమైన సినిమాలు చేశారు. ఇప్పుడు మళ్ళీ ఒక కొత్త కాన్సెప్ట్తో మంచి ఫీల్ గుడ్ మూవీగా ప్రేమనే ఊరిలో మనకి రిలీజ్ చేయబోతున్నారు. ఆల్ ద బెస్ట్ సురేష్, డెఫినెట్గా. అలాగే చందు గారు, ఆల్ ద బెస్ట్. వెల్కమ్ టు ద ల్యాండ్ ఆఫ్ లవ్, ప్రేమనే ఊరిలో. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. ప్రేమనే ఊరిలో. అంటారో నాకు తెలియదు. సో నౌ ద బ్యూటిఫుల్ అండ్ ఫెంటాస్టిక్ పర్ఫార్మర్ అనంతిక విల్ స్పీక్. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. సో మన ఫిలిం రోమాంచకం సెప్టెంబర్ 3కి రిలీజ్ అవుతుంది. సో హ్యాపీ టు కొలాబరేట్ విత్ వేణు సార్, ప్రణయ్ రెడ్డి సార్, సందీప్ రెడ్డి సార్ అండ్ ఆల్. అండ్ ఇట్ వాజ్ సో కంఫర్టింగ్. అండ్ ఈ మూవీ చాలా ఎంజాయ్ చేసి చాలా సంతోషంగా చేసిన ఒక మూవీ. సో యా, ఆల్ సెట్తో ఈ బ్యాక్లో నుంచిన అందరితో వర్క్ చేయడం ఇట్ వాజ్ సో బ్యూటిఫుల్. అండ్ వాసుకి వైభవ్,
ఈ సార్ రాలేదు, కానీ ద మ్యూజిక్ అండ్ ఎవ్రీథింగ్ వాజ్ సో బ్యూటిఫుల్. సార్ నాకు ఫస్ట్ నరేట్ చేసినప్పుడే, అంటే 8 వసంతాలు తర్వాత చాలా చాలా స్టోరీ విన్నాను, చాలా నరేషన్స్ విన్నాను. సో దానిలో నేను కనెక్ట్ అయ్యేది ఇక్కడే. సో థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ గివింగ్ మీ దిస్ స్క్రిప్ట్, అండ్ ఇట్స్ యాక్చువల్లీ ఎ వెరీ బ్యూటిఫుల్ స్క్రిప్ట్, అండ్ అన్నీ ఎక్స్ప్లోర్ చేయాలని ఉంది. సో ఇది కూడా ఐ వాంటెడ్ టు ఎక్స్ప్లోర్, అండ్ దిస్ ఇస్ సంథింగ్ విచ్ మై టైప్ అని, నా టైప్ కూడా నేను చెప్పొచ్చు. సో హ్యాపీ టు వర్క్ విత్ దిస్ టీమ్. థ్యాంక్ యూ. సారీ సుమంత్ కూడా ఉంది. సో చాలా హ్యాపీ టు వర్క్ విత్ హెమ్. అంటే ఫస్ట్ డే నుంచి ఇప్పటి వరకు చాలా చాలా ప్రాక్టీస్ చేసి, ఆర్ అంటే ఫస్ట్ డేలోనే మంచి బాండ్ వచ్చింది. సో ఫ్రమ్ ద ఫస్ట్ డే టు లాస్ట్ డే వరకు, లాస్ట్ డే లేదు, వాట్ ఎవర్ డే, సో అది మంచిగానే ద బాండ్ ఆర్ ఎవ్రీథింగ్ వాజ్ సో కంఫర్టబుల్, అండ్ సీన్ చేంజ్ చేసినప్పుడు కూడా అది కంఫర్టబుల్గానే అనిపించింది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అనంతిగా జస్ట్ వన్ క్వశ్చన్, లైక్ డైరెక్టర్ గారు ఇప్పుడే సుమంత్ ప్రభాస్ గురించి చెప్పారు, వెరీ నాటీ అని చెప్పి. ఆ విషయం ఇప్పటివరకు తెలియదు, చాలా డిసిప్లైన్ అండ్ డీసెంట్ అనుకున్నాను. చెహరా దైకే అదే అనుకుంటున్నాం ఇవాళ వరకు. సో వాట్ యూ సే, ఎస్ ఆర్ నో? నాటీ మేబీ. హలో అండి అందరికీ. హలో, థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా వాళ్ళందరికీ ఇక్కడికి వచ్చి మొన్ననే చూసినట్టు అనిపిస్తుంది మిమ్మల్ని అందరినీ మళ్ళీ చూస్తున్నా. అండ్ సో సారీ, నాకు కొంచెం ఈ ట్రాఫిక్ అంతా ఆగమాగం అయిపోయి కొంచెం లేట్ అయిపోయినా. ఐమ్ సో సారీ ఫర్ దాట్. అండ్ చాలా మంచిగా అనిపిస్తుంది మీరందరూ ఈ సినిమాని ప్రమోట్ చేయడానికి ముందుకు వస్తున్నారంటే సూపర్ హ్యాపీ ఉన్నా నేను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ థ్యాంక్ యూ ప్రణయ్ అన్న, సందీప్ అన్న అండ్ వేణు అన్న. ఇంత బ్యూటిఫుల్ బ్యానర్ల డ్రీమ్ బ్యానర్ కదా అందరికీ. ఈ సినిమా చేస్తున్నప్పుడు షూటింగ్ మొత్తం అయిపోయినాక అనౌన్స్ చేసినాము. షూటింగ్ చేసేంతసేపు అనౌన్స్ చేయలేదు కదా, అందరు నన్ను అడుగుతూ ఉన్నారు అక్కడక్కడ చిన్న చిన్న న్యూస్లు చూసారు, నువ్వు నిజంగా చేస్తున్నావారా పోయి ఈ సినిమా అని. దానికి ఒక ప్రాబ్లం ఉండేనండి. ఎందుకు ముందు అనౌన్స్ చేయలేదంటే, ప్రభాస్ అన్న ఫ్యాన్స్ ఇంకా వేరే సైడ్ ఏదో తీస్తారు మీరు అని చెప్పి అప్డేట్ అని చెప్పి మమ్మల్ని సోషల్ మీడియాలో స్క్రోల్ చేస్తారని చెప్పి, ఇంకా ట్రోల్ చేస్తారని చెప్పి నేను ఈ సినిమా తీస్తున్న విషయం ఎవరికి చెప్పలేదు. చాలా సీక్రెట్గా ఎవరికి తెలియకుండా టకాటకా చేసేసినాం. మొత్తం అయిపోయినాక పోస్టర్ వదిలినాం. ఎస్. సో అంటే కంటిన్యూ చేస్తే, అరే నువ్వు నిజంగానే చేస్తున్నావు రవి అది అని ఇంట్లో మా మమ్మీ డాడీ కూడా వింటలేరు, నమ్మతలేరు. అరే నిజంగానే చేస్తున్నావు, నీకు ఎట్లా చెప్పాలి నేను అది ఇది అని. కానీ సూపర్ హ్యాపీ ఫీల్ అయినా ఈ సినిమా ఆపర్చునిటీ వచ్చినాక. అండ్ 6 నెలలు రిహార్సల్స్ చేయించిండు అన్న నాకు. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అసలు సందీప్ అన్న సైమా అవార్డ్స్లో దుబాయ్లో కలిసిండు. ఇట్లా సుమంత్ ఇట్లా ఒక కథ ఉంది, నువ్వు వింటావా, ఖతర్నాక్ అనిపించింది నాకు అన్నాడు. నీకు నచ్చితే ఒకసారి లెట్స్ ట్రై అన్న జోన్లో ఉంటే కన్వర్జేషన్ డన్ అన్న. ఇండియాకి రాగానే వెంటనే వింటా అని, వెంటనే ఇండియాకి వచ్చేసిన నెక్స్ట్ డేనే వచ్చేసి కథ, అరే ఓకే భద్రకాళి పిక్చర్స్ మన కథ చెప్తారు అనేదే సూపర్ హైలు ఉండే. నేను నా ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకుంటుండే ఇట్లా అని. పోయి కూర్చొని వేనన్ను వచ్చిండు, కలిసిండు మంచిగా ఆఫీస్లో, రెడీ స్టార్ట్ చేద్దాం. నేను ఇంటెన్స్ ఆ జోన్ ఇట్లా ఒక ఇమేజ్ ఉంటుంది కదా మనకి, భద్రకాళి నుంచి వస్తుందో కథ అంటే. అసలు అన్న నాకు 2.5 hours కథ చెప్పిండు. అసలు నాన్ స్టాప్ 2.5 hours నవ్వినా నేను ఈ సినిమా నరేషన్ ఇస్తున్నప్పుడు. అండ్ బొమ్మ పేపర్ మీద ఏముందో అదే తీసిండు అన్న. ఖతర్నాక్ అనిపించింది. అండ్ నా లోపల అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు నేనే చాలా కొత్తగా యాక్టింగ్ చేసిన అనిపించింది. అండ్ ఇంతకుముందు చేసిన మేం ఫేమస్ కానీ దీని తర్వాత గోదావరి గట్టుపైన కానీ మొత్తం విలేజ్ లుక్లోనే ఉండే. సో నేను అర్బన్ చేసేసేయాలి, నువ్వు అసలు సిటీ బాయ్ లెక్క కనిపించాలి అది అని ఫుల్ ట్రాన్స్ఫార్మ్ చేసిండు అన్న నన్ను, బాడీ లాంగ్వేజ్ నుంచి మాట తీరు నుంచి అన్నీ. థ్యాంక్ యూ సో మచ్ అన్న నన్ను నాకు కొత్తగా చూపించినందుకు. అండ్ September 3rd మీరందరూ కూడా చాలా సూపర్ ఎంటర్టైనర్ని ఎక్స్పీరియన్స్ చేయబోతున్నారని నా ఫీలింగ్. ఐమ్ సారీ మర్చిపోయినా. సునీల్ అన్న థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ. చాలా ఎక్కువ గోదావరి గట్టుపైన కూడా సపోర్ట్ చేసినారు. నెక్స్ట్ దీనిది ఇట్లా డిస్ట్రిబ్యూషన్ అనగానే మజా అనిపించింది. అండ్ నెక్స్ట్ కలిసి పని చేస్తున్నాం, ఇంకా మస్తు అనిపిస్తుంది అన్న. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ అన్న, మజా వచ్చింది. అండ్ నా టీం అందరూ అనంతిక ఎక్స్ట్రాడినరీగా పర్ఫామ్ చేసింది ఇందులో.
నిజమే చెప్తున్నా, ఆమెకు రోజు చెప్తా కలిసినప్పుడు మజా చేసినావు అని, అంతే. కానీ స్టేజ్ మీద చెప్తానే నమ్ము, మజాక్ చేస్తలే, నిజంగానే చేసినాం. అండ్ నా ఫ్రెండ్స్ బాషి, మనీ, సోహన్ ఎక్స్ట్రాడినరీగా పర్ఫామ్ చేశారు. ఎవ్రీ క్యారెక్టర్ మీరు గుర్తుపెట్టుకుంటారు ఈ సినిమాలో. డెఫినెట్లీ రోమాంచకం అనగానే చాలా కొత్త పదం అనిపిస్తుంది, ఎందుకంటే అది నిజంగానే కొత్త పదం, అట్లాంటి పదం తెలుగులో లేదు. సో అది అన్న రోమాంచకం అనేది ఒకటి తయారు చేసాడు. రోమాంచకం అంటే ఏ ఇంటెన్షన్తో వచ్చిందంటే ఇది ఎగ్జైటింగ్, గూస్ బంప్స్, రోమాల్ని కబుర్చుకోవడం. రోమాంచితం అనే పదం ఉంటుంది, రోమాంచకం చేద్దాం ఖతర్నాక్ ఉంటుంది అని అనుకుంటే అన్న విధంగా షాక్ అయినా నేను. అండ్ యా, ఇప్పుడు కొత్తగా అనిపిస్తుండొచ్చు, సినిమా అయిపోయాక మనం అందరం మూత పదంలాగా మాట్లాడుకుంటాం దాన్ని. డెఫినెట్లీ యా, థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా మీ అందరికి నచ్చుతుందని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. నాకు తెలిసి రోమాంచక మూమెంట్స్ మీకు చాలానే ఉండుంటాయి. ఇప్పుడు నాకు ఇంకాసేపట్లో మీడియా వాళ్ళు అడుగుతారు కాబట్టి నేను ఆ క్వశ్చన్ అడగట్లేదు. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్లోని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు అప్డేట్ చూసేయండి. థ్యాంక్ యూ.